నమస్తే అండి. నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. పురుషుల శృంగార ఆరోగ్య రహస్యాలు. పురుషుల యొక్క శృంగారం యొక్క ఆరోగ్య రహస్యాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవలసినటువంటి 18 శాస్త్రీయ నిజాలేంటో కూడా ఈరోజు మనం అర్థం చేసుకుందాం. అంటే చాలాసార్లు నేను చెప్పేది, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే దాంపత్య జీవితం అనేటటువంటిది ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్క రహస్యాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్దాం. సో మగవాళ్ళలో ఉండేటటువంటి సమస్య మనకు ఒక్కడికేనేమో ఎవరికీ లేదేమో అని అనుకుంటున్నారా? అలా ఏమీ కాదు. రండి, భారతదేశంలో ఉన్నటువంటి పురుషుల ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు చెప్తాను నేను. 77 మిలియన్ పీపుల్ మగవాళ్ళు డయాబెటీస్లో ఉన్నారంట. 40% ఒబెసిటీతో బాధపడుతున్నారు మగవాళ్ళు. తర్వాత 57% హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు. అసలు ఇంకా మెయిన్ భయంకరమైనటువంటిది ఏంటంటే, మగవాళ్ళలో ఉన్నటువంటి మేజర్ సమస్య, ప్రతి ముగ్గురులో ఒకళ్ళు యాంగ్జైటీకి కానీ స్ట్రెస్కి కానీ గురై ఉన్నారు. అలాంటప్పుడు మనం ఆరోగ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన శృంగార జీవితాన్ని మనం ఎలా అనుభవించగలుగుతామో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే పురుషుల ఆరోగ్యం అంటే కేవలం ఒక శృంగార ఆరోగ్యమే కాదు, గుండెకు సంబంధించింది, హార్మోనులకు సంబంధించింది, మన జీవన శైలి విధానాలకు కూడా సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఎవరైతే గనక మాకు ఆ శృంగార ఆరోగ్య సమస్యలు అనేటటువంటి మాకు ఉన్నాయో అని మీరు అనుకుంటున్నారో, అది మీ సమస్య కాదు. ఏంటి సమస్య అంటే, మీరు డిస్కస్ చేయకపోవటం, చెప్పుకోకపోవటం, సమస్య చిన్నగానే ఉండగానే మీ సమస్యకి పరిష్కారం ఎదుక్కోపోవటమే పెద్ద సమస్యగా మారిపోతుంది. కాబట్టి దయచేసి ఎప్పుడైతే కనుక మీ శృంగారంలో ఒక చిన్న మీకు అనుమానాలు, అపోహలు కనుక ఉంటే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మీ యొక్క అపోహల నిజంగానే సమస్యల అనేటటువంటి విధానాల మీద మేము పరిష్కరించి, పోషకాహార లోపం లేకుండా పోషకాలతోనే మీకున్నటువంటి సమస్య పోయేటట్టుగా చూడటమే మా బాధ్యత. రెండోది, శృంగార ఆరోగ్యం ఎలా పనిచేస్తుంది? అసలు శృంగార ఆరోగ్యం ఎలా పనిచేస్తుంది అంటే, శృంగారం యొక్క సామర్థ్యం పెరగాలని కోరుకుంటారు, కానీ శృంగారం కూడా ఆరోగ్యానికి ముడిపడి ఉన్నది అని ఎవరికీ తెలియదు. శృంగార ఆరోగ్యం అంటే ఏంటంటే, ఫస్ట్ ముఖ్యంగా చూడాల్సింది బ్రెయిన్, మన యొక్క ఆలోచన విధానం ఇంపార్టెంట్, మెదడు పనితీరు ఇంపార్టెంటు, తర్వాత హార్ట్కు సంబంధించినటువంటిది. హార్ట్ ఎందువలన, బ్లడ్ ఫ్లో అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. దాని తర్వాత హార్మోన్స్. మీరు అనగానే చాలామంది చెప్తూ ఉంటారు, సార్ టెస్టోస్టెరాన్ రిలీజ్ అవ్వటం లేదు, ఇంబ్యాలెన్స్గా ఉంది కాబట్టి ఈ యొక్క దాంపత్యం అనేటువంటి సరిగ్గా చేయలేకపోతున్నాము అని అంటారు. తర్వాత బ్లడ్ వెజల్స్, ఇవి చూడండి, డయాబెటీస్ అండ్ ఈ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటిది ముఖ్యంగా రావడానికి గల కారణం ఏంటంటే, బ్లడ్ వెజల్స్ అనేటువంటిది ఇంప్రాపర్గా ఉంటున్నాయి కాబట్టే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. అంటే మీరు చూడండి, మీ శృంగారం ఆరోగ్యం అనేటువంటిది బాగుండాలి అని అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏ బ్లూ పిల్స్ మీదో ఇంకోట్ల మీదో లేదా కాదు. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే మన యొక్క హార్ట్ ఆరోగ్యంగా ఉందా లేదా, మన బ్లడ్ వెజల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, లేదా మన హార్మోనల్ అనేటువంటివి బ్యాలెన్స్డ్గా ఉన్నాయా ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నాయా, వీటిలన్నిటికీ ఒకటే కారణం, అదే ఆహారం. మీరు తీసుకునేటటువంటి ఆహారంలో గనక పోషకాలు లోపిస్తే వీటిలన్నిటి ప్రాబ్లమ్స్ని మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఒకవేళ పోషకాహారం మీద గనక మీరు జాగ్రత్త పెట్టకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వచ్చినట్టే. చూస్తూనే ఉండండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్.